కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుద్దామని నగర మేయర్ గుండు సుధారాణి వ్యాఖ్యానించారు. జాతిపిత మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను హనుమకొండ వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని వరంగల్ ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు నగర మేయర్ గుండు సుధారాణి. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పద్మశాలల అభ్యున్నతి కోసం ఎనలేని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి బాపూజీ అని అన్నారు. నేటి యువత కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని, ప్రతి ఏటా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి జయంతి వేడుకలను బీసీలంతా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. బాపూజీ విగ్రహానికి బండ ప్రకాష్ సైతం నివాళులర్పించారు. హన్మకొండలోని బాపూజీ వర్ధంతి వేడుకల్లో మాజీ కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుండేటి నరేందర్, పోప రాష్ట్ర అధ్యక్షులు సామంతుల శ్రీనివాస్, తెలంగాణ ప్రాంత అఖిల భారత పద్మశాలి సంఘం కోఆర్డినేటర్ వడ్నాల్ నరేందర్, వరంగల్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు ఆడిపి రవీందర్, కుసుమ సతీష్, గడ్డం భాస్కర్, వైద్యం రాజ్గోపాల్, కేదాస్ వెంకటేశ్వర్లు, చిప్ప వెంకటేశ్వర్లు, రాజు, వెంగళ వేణు, చక్రపాణి, గైని సత్యనారాయణ పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 13వ వర్ధంతి సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాలలను అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు స్వాతంత్ర సమరయోధుడే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవులు త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు. 90 ఏళ్లు పైబడిన వయసులో కూడా ఢిల్లీలో చలిలో తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క ఆశయాలను పేద బడుగు బలహీన వర్గాలు కేవలం పద్మశాలి కులస్తులకే కాకుండా అన్ని వర్గాలను కూడా పైకి తీసుకురావాలనే వారి ఆలోచనను, ఆశయాలను కూడా ఎప్పుడు కూడా ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి జాతిపితని ఇవ్వాలన్నది వారి ఆశయం. అంతేకాకుండా వారు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుని పెట్టి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ నేతన్నలకు కావాల్సినటువంటి స్కిల్స్ అన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పద్మశాలి కులస్తులకు, చేనేత వర్గాల కోసం వారికి కావలసిన అన్ని కూడా ఇక్కడున్న ఈ కొత్తవాడలో నేతన్నలకు ఏది కావాలన్నా కానీ వారి అన్ని కూడా చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా పద్మశాలి కులస్తులందరూ కూడా ఐక్యతతోటి నేతన్నల కోసం ముందుకు వెళ్ళాలని వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి మరోసారి అందరం కూడా నివాళులు అర్పిస్తూ ధన్యవాదాలు. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి కార్యక్రమం 13 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వరంగల్ పద్మశాలి సంఘం కొత్తవాడలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం తన నివాళులు అర్పించడమే కాకుండా తన ఆశయ సాధనలో ఏదైతే నవాబు సర్కార్కు ఉండేనో ఆ సర్కార్కు వ్యతిరేకంగా పద్మశాలీలను ఐక్యత చేసి ఈ ఐక్యత ద్వారా ఎదిరించడంలో పద్మశాలీలు ముందుంటే బాధ్యత తీసుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయం ఏదైతున్నదో ఆ రోజు నుండి 3 తరాల ఉద్యమాలను కొనసాగించి 98 సంవత్సరాలు జీవించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు ఏవైతున్నాయో వాటిని అన్నింటినీ కూడా బీసీ సామాజిక వర్గాలు రాజ్యాధికార దిశగా తీసుకుపోవాలని చెప్పి లక్ష్యంగా తీసుకుపోయిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను కొనసాగిస్తూ తదనుగుణంగా పద్మశాలీలు కూడా అభివృద్ధిలోకి రావాలి, రాజకీయ భవిష్యత్తును కలిగించాలని చెప్పి లక్ష్యాన్ని ఏదైతే నిర్దేశించిండో వాటికి అనుగుణంగా ఇవాళ వరంగల్ ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 13వ వర్ధంతిని దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. ఇది వరంగల్ పద్మశాలి సంఘానికి, వరంగల్ జిల్లా పద్మశాలి సంఘానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటము మామూలు పోరాటం కాదు. ఆ రోజు జరిగిన మామూలు దాడులలో కూడా ఆయన హస్తం ఉన్నది. అంత గొప్పటి త్యాగధనుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారి ఆశయాలను మనము నిరంతరము పురికిపుచ్చుకొని
ఈ రాబోయే ఈ నడుస్తున్న గవర్నమెంట్ను మనం నిలదీసి ఆయనకు భారతరత్న బిరుదునియమని కూడా ప్రతిపాదన పంపించినాం. అది కూడా ఆయన ఫుల్ఫిల్ చేస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్పించి ఆయన అందరి దృష్టిలో ఆయన ఒక గొప్ప మహనీయుడు. ఆ మహనీయుని చరిత్ర మనం పాఠ్యపుస్తకాలలో చేస్తే మన పేరు మన రాష్ట్రం పేరు ఎంతో దిగ్వినీకృతంగా ఉంటుంది. దాన్ని ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఈరోజు బీసీ నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి ఘనంగా ఇవాళ పద్మశాలి భవన్లో పెద్ద ఎత్తున జరగడం చాలా సంతోషం బీసీలందరికీ. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అటు భారతదేశ స్వతంత్రానికి ఇటు నైజాం పాలన వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి, బీసీల పక్షాన పోరాడిన వ్యక్తి, ఇటు చేనేత కార్మికులకు అటు బీసీ వర్గాలందరికీ వారి పక్షాన పోరాడితో పాటు ఆనాడే సపరేట్ తెలంగాణ గురించి కూడా ఆయన మంత్రిత్వాన్ని కూడా రాజీనామా చేసి నా తెలంగాణ దగాబడ్డ తెలంగాణ బాగుపడాలంటే ప్రత్యేక రాష్ట్రమే దీనికి సొల్యూషన్ అని చెప్పి ప్రత్యేక తెలంగాణ గురించి చివరి వరకు పోరాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారి వర్ధంతి జయంతి బీసీలందరూ ఘనంగా జరుపుకోవాలని, రాబోయే రోజుల్లో వారి చరిత్రను యావత్తు బీసీ ప్రజలకు తెలియజేయాలి. ముందుగా యూత్కు బాగా కొండా లక్ష్మణ్ బాబు గురించి తెలియజేసే కార్యక్రమాలు తీసుకొని మొత్తం బీసీలు పద్మశాలు అందరూ ముందుండాలని కోరుకుంటూ ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించినటువంటి పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 13వ వర్ధంతి సందర్భంగా దేశమంతటా ఈరోజు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా పద్మశాలి కుల బాంధవులు హనుమకొండ జిల్లా తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించేది, అనేక ఒడిదొడుకులను అడ్డుకొని అటు స్వాతంత్ర పోరాటంలో రజాకారుల పెత్తందారుల అనేక రకాలైనటువంటి అవహేళనకు ధీటుగా పోరాడినటువంటి యోధుడు. తెలంగాణ రాష్ట్రమే ఏకైక పరిష్కారమని, దోపిడీ సమాజాన్ని నిర్మూలించడానికి ఇదొక్కటే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందనేటువంటి ఉద్దేశంతో అనేక పోరాటాలు చేసిన అస్తిత్వ పోరాట యోధుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అలాంటి మహనీయుని యొక్క జీవిత చరిత్రను తెలుగు రాష్ట్రాలలో పాఠ్యాంశంగా పెట్టాలని, అదే రకంగా స్వాతంత్రోద్యమంలో గాంధీజీతో పాటు అనేక రకాలైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి మహానుభావుడు, మంత్రి పదవులను సహితం లెక్క చేయక తృణప్రాయంగా రాజీనామా చేసి ఉద్యమ స్ఫూర్తి నింపినటువంటి మహనీయునికి ఆయన యొక్క సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలీల యొక్క నాపా ఆర్గనైజేషన్ కూడా ఈరోజు కొత్త కార్యవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నాపా ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి వరంగల్ వాసి కొండా ప్రభాకర్ గారికి అభినందనలు తెలియజేస్తూ, పద్మశాలిలో ఉన్నటువంటి సామర్థ్యాలను, నైపుణ్యాలను అంతేకాకుండా మన సామాజిక వర్గంలోని ఈరోజు 13వ వర్ధంతి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతిని వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో, పద్మశాలి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీకి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జరుపుకున్నాం. అంతేకాకుండా 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన మెట్రికులేషన్ చేసేటప్పుడు ఆయన పోస్ట్ ఆఫీసు హైబ్రిడ్స్లో ఉన్న పోస్ట్ ఆఫీసు మీద జెండా, మన జాతీయ జెండా ఎగరవేసి, ఆ జెండా ఎగరవేసిన తర్వాత ఆ జాతీయ స్థాయిలో అతని పేరు మారుమోగింది.
అప్పుడే 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన మార్మోగింది. అంతేకాకుండా ఆయన బీసీ ఉద్యమకారుడు. బీసీ నుంచి వెళ్ళి బీసీ ఉద్యమాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. ఒక పర్యావరణం మంత్రిగాను రెండు పర్యాలు డిప్యూటీ స్పీకర్గాను చేసిండు. దాని తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గురించి ఆయన మన మంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన దృష్టి మా పద్మశాలి మీద బాగా ఇంప్రెషన్ అయ్యి మేము కూడా అతని ఆశయాలను మేము కొనసాగిద్దామని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అతని పాఠశాలలలో బుక్సుల చరిత్రను అతని చరిత్రను ఆ బుక్కుల రాసి అందరికీ